చూడండి ఎలా బోర్లు ఎండిపోయినాయి, చూడండి క్లియర్గా చూడండి. బోర్లు ఎండిపోతున్నాయి. ఏ ఫీడ్ ఇచ్చినా, ఏ మెడిసిన్ ఇచ్చినా, ఏ వ్యాక్సిన్ చేసినా కూడా మళ్ళీ రికవర్ అవ్వట్లేదు. నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే, వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఇప్పటికే 1.5 మంత్ అయింది. సో ఈ 1.5 మంత్లో చాలామంది కోళ్ళు అయితే చనిపోతున్నాయి. ప్రతి ఒక్కరు నాకు ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు. సో అలాగే మా కోళ్ళు కూడా ఇప్పటికీ ఒక 6 కోళ్ళు చనిపోయినాయి. ఆ ప్రాబ్లం ఏంటి, ఎన్ని ప్రాపర్గా వ్యాక్సిన్ చేస్తున్నాను, మంచి మెడిసిన్ ఇస్తున్నా, మంచి ఫీడ్ ఇస్తున్నా, అయినప్పటికీ కూడా మా అయితే ఈ 1.5 మంత్లో 6 కోళ్ళు అయితే చనిపోయినాయి. ఆ 6 కోళ్ళు కూడా చిన్న కోళ్ళు కాదు. వాటి వయసు వచ్చేసి పట్టాలు 7 months ఉంటాయి, 7 నెలలు ఉంటాయి వాటి వయసు. సో అవి అయితే చనిపోయినాయి. అసలు ఎందుకు చనిపోతున్నాయి ఏంటి అని నేను ల్యాబ్ తీసుకెళ్ళాను. మనకి వరంగల్ డిస్టిక్లో ఎంజిఎం దగ్గర వెటనరీ హాస్పిటల్ ఉంటుంది పెద్దది, అక్కడ ల్యాబ్ కూడా ఉంటుంది. ఏదైనా సరే కోడి అయినా మేకలైనా ఏవైనా సరే చనిపోతే అక్కడ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేసి అయితే రిపోర్ట్ అయితే మనకి ఇస్తారు, మెడిసిన్ కూడా రాసిస్తారు ఏమైంది ఏంటి అనేది, ఏం వాడాలని. సో నేను కూడా 25వ తారీఖు తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి, 25వ తారీఖు పోస్ట్ మార్టం చేయించాను హాస్పిటల్లో. పోస్ట్ మార్టం చేయించిన తర్వాత మనకు రిపోర్ట్ ఇచ్చారు. మన ప్రాబ్లం ఏంటి, కోళ్ళకి ఏం ప్రాబ్లం అయిందంటే ఇక్కడ చూడండి, కాక్సీ డయేరియా ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ రాసి పెట్టారు కోళ్ళ ప్రాబ్లం కాక్సీ డయేరియా. ఈ ప్రాబ్లం వస్తే కోళ్ళు ఏంటంటే మొత్తం వీక్ అయిపోయి బోరలు మొత్తం ఎండిపోయి చనిపోతాయి. డిస్ప్లే పైన వీడియోస్ చూడండి, ఫొటోస్ వీడియోస్ కనిపిస్తాయి. ఆ ప్రాబ్లం వస్తే కోళ్ళు ఏంటి అంటే మొత్తం బోరలు ఎండిపోతాయి, చనిపోతాయి. మనం ఎన్ని లివర్ టానిక్లు ఇచ్చినా, ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా రికవర్ కావట్లేదు. ఇంజెక్షన్ కూడా చాలా చేశాను, అయినప్పుడు కూడా అవి రికవర్ కాలేదు. 1 by 1 చనిపోయినాయి. సో లాస్ట్కి అయితే రిపోర్టు మనకు తెలిసింది ఏంటంటే కాక్సీ డయేరియా అని వచ్చింది. వర్షాకాలంలో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుద్దని చెప్పారు. సో చాలామంది ఈ ప్రాబ్లంతో కోళ్ళు చనిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నాకైతే మెడిసిన్ కూడా రాసిచ్చారు, ఎలా వాడాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఒక లైక్ అయితే కొట్టండి. ఇక ఫస్ట్ మనకు వచ్చింది కాక్సీ డయేరియా ప్రాబ్లం కాబట్టి ఇక సూపర్ కాక్సీ పౌడర్ అయితే రాశారు. ఇక ఇక్కడ చూడండి, సూపర్ కాక్సీ పౌడర్ డిస్ప్లే పైన క్లియర్గా అయితే పెడతాను. ఇక ఇక్కడ ఉంది కదా సూపర్ కాక్సీ పౌడరు. 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో ఇది వేయాలి. 1 గ్రామ్ 1 లీటర్ వాటర్లో ఇది 5 days వేయాలి. ఇక్కడ చూడండి 5 days అనేది చూసారా, 1 లీటర్ గ్రామ్లో 1 ml 5 days ఇవ్వాలి. ఇది సూపర్ కాక్సీ అనేది. నెక్స్ట్ వచ్చేసి అదే వాటర్లో ఇదే వేయాలి. యాక్టివ్ బ్లాండ్, దీని పేరు ఒక్టి బ్లాండ్. ఇది వచ్చేసి 5 ml 20 bots, అంటే మనకు వచ్చేసి 40 bots ఉన్నాయి కాబట్టి 10 ml వేయాలి. ఇవి రెండు కలిపి మార్నింగ్ వేయమని చెప్పారు. ఇవి రెండు మార్నింగ్ 5 days వేయాలని చెప్పారు. ఇక ఇది వచ్చేసి లివర్ టానిక్, లివోటాక్స్ దీని పేరు. ఇది వచ్చేసి లివర్ టానిక్. ఇది చిన్నది ఉండదంట, లీటరే ఉండదట. సో లీటర్ తీసుకొచ్చాను. ఇది కూడా 10 ml 20 bots 5 days, 10 ml 20 bots 5 days. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి 40 bots ఉన్నాయి కాబట్టి 20 ml వేయాలి. ఇది కూడా 5 days వేయాలి. ఇది ఎప్పుడంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఇదే ఇవ్వమని చెప్పారు, పొద్దున ఇదే ఇవ్వమని చెప్పారు. ఇవి ఎందుకంటే మనకు కాక్సీ డయేరియా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇవైతే మనకు డాక్టర్ అయితే రాసిచ్చారు. సో కోళ్ళని చూడండి డిసిప్లేలో ఎలా కనిపిస్తున్నాయో, మొత్తం బోరలు ఎండిపోయి తోకలు కిందికి అయిపోయి వీక్ అయి చనిపోతున్నాయి. సో ఇప్పటికే చాలామంది చాలా చనిపోయినాయి. సో అందులో మనవి కూడా చనిపోయినాయి. జాగ్రత్తగా ఇలాంటి మెడిసిన్స్ మీ దగ్గర ఉంటే వెటనరీ షాప్లో ఉంటాయి, తీసుకొచ్చుకొని వాడుకోండి, బాగుంటుంది. తర్వాత ఎలా ఉన్నదనేది కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేసి చెప్తాను.